హలో ఫ్రెండ్స్, ఈరోజు మెంతికూర పచ్చడి చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలతో సహా అందరూ చాలా ఇష్టంగా తింటారు. చేదు అయితే అస్సలు ఉండదు. మా పాపకైతే చాలా బాగా నచ్చిందండి. 14 months బేబీ ఇష్టంగా తిన్నది. జనరల్గా మెంతికూర చేదు ఉంటుందని చిన్నపిల్లలు తినరు కదండి. వాళ్ళకి తినిపించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా నేను చెప్పినట్టుగా పచ్చడి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వీటిని 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా ఉన్న మెంతికూర తీసుకొని కట్ చేసి మట్టి లేకుండా కడిగి వేసుకోవాలి. పెద్ద మెంతికూర అంటారు కదా, అదైనా తీసుకోవచ్చు, చిన్న మెంతికూర అయినా తీసుకోవచ్చు. ఇవి నేను 6 కట్టల దాకా తీసుకున్నాను. మూత పెట్టకుండా ఇలాగే మగ్గించుకోవాలి. నువ్వులు వేయడం మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ దాకా వేసి కలుపుకోవాలి. మెంతికూర 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి కలిపి మరో నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా 2-3 సార్లు ఉప్పు వేస్తూ కలుపుతూ 1 నిమిషం పాటు మగ్గించుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మెంతికూర చేదు ఉండదు, విరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 వెల్లిగడ్డలో సగం వెల్లిపాయల్ని పొట్టు తీసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 2.5 టేబుల్ స్పూన్ల దాకా కారం, నానబెట్టిన చింతపండు వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయాలి. చూసారు కదా, ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడిని ఇలాగే తాలింపు పెట్టకుండా కూడా తినేయొచ్చు. నేనైతే ప్రస్తుతానికి దీనికి తాలింపు కూడా చూపిస్తున్నాను, చూడండి. మెంతికూర మగ్గించుకున్నాం కదా, అదే ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకొని వేయించుకోండి. ఎండుమిర్చి వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇందాక ఆయిల్లో ఏవేవైతే వేసానో అవన్నీ ఇందులో వేసుకోవచ్చు. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు కాస్త వేగిన తర్వాత పసుపు వేసి కలపాలి. అంతే అండి, తాలింపు రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని పచ్చడిలో వేసి కలపాలి. నూనె పచ్చడిలో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, చపాతీ, పూరి ఎలాంటి టిఫిన్స్లోకైనా దీన్ని యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, అస్సలు చేదు ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.